విక్రమ్ గారి సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శిబు తెమెన్స్ గారు తమిళ్లో తెమెన్స్ అనేటువంటి బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మించడం జరిగింది. నీలం కృష్ణారెడ్డి గారు ఈ సినిమాతో విజయాన్ని సాధించి మరెన్నో సినిమాల్ని విజయవంతంగా తెలుగులో అందించాలని ఆశిద్దాం. ఇక విక్రమ్ గారి సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అంటే ప్రేక్షకుల్లో ఎనలేనటువంటి ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే విక్రమ్ గారు ఏదైనా ఒక స్పెషల్ ఎలిమెంట్ని డెఫినెట్గా ఆయన సినిమాలో తీసుకొస్తారు. అపరిచితుడు కానివ్వండి, శివపుత్రుడు కానివ్వండి, ఐ సినిమా కానివ్వండి, నాన్న కానివ్వండి, ప్రతి సినిమాలోనూ ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో కనుల పండుగగా మనకి సినిమాల్ని అందించేటువంటి చియాన్ విక్రమ్ గారు హీరోగా, నయనతార అండ్ నిత్యా మేనన్ ఇద్దరు అందంతో పాటు అభినయం కూడా కలబోసినటువంటి హీరోయిన్స్ వాళ్ళిద్దరూ నటించగా, హారిస్ జయరాజ్ గారి మెస్మరైజింగ్ హాంటింగ్ మ్యూజిక్తో మన ముందుకి డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారు ఈ అద్భుతమైనటువంటి సినిమాని తీసుకొస్తున్నారు. ఓకే, ఈ సినిమా డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారు ఇక్కడే ఉన్నారు. సార్, వుడ్ యూ లైక్ టు సే హలో టు ఆల్ ద పీపుల్ హ్యావ్ కమ్ హియర్ టు ఫర్ ద ఆడియో ఫంక్షన్? ఒక వాటి అప్పుడు తిరిగి ద డైరెక్టర్ ఇంకొకటి సినిమాని మనకి అందించబోతున్నారు. అండ్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్లోకి కూడా తెరంగేట్రం చేస్తున్నారు. తమిళంలో ఆయన ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాని అందించడం జరిగింది. ఇప్పుడు విక్రమ్ గారి కాంబినేషన్లో ఈ సినిమాని అందిస్తున్నారు. ఇవాళ మన ఈ సినిమాలోని మొట్టమొదటి సాంగ్ని రిలీజ్ చేయబోతున్నాము. వచ్చేటువంటి అతిథిని వేదిక మీదకి ఇన్వైట్ చేయడానికి ముందుగా నిర్మాతని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నీలం కృష్ణారెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. ఈ సినిమాని తెలుగులో మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్, ఎన్కేఆర్ బ్యానర్ పైన ఇంకొకడు సినిమాని అందించబోతున్నటువంటి నిర్మాతకి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ప్రముఖ రచయిత, దర్శకులు, భారతదేశం గర్వించదగ్గ రైటర్, తండ్రికి తగ్గ తనయుడిలాగానే రాజమౌళి గారు కూడా బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాని అందించారు. పుత్రోత్సాహంతో విజేంద్ర ప్రసాద్ గారు పొంగిపోతున్నారు. రైటర్ శ్రీ విజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఘరానా బుల్లోడు, సై, విక్రమార్కుడు, సింహాద్రి, బాహుబలి, బజరంగి భాయిజాన్ లాంటి సినిమాల కథకుడు, ఆ కథలతో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ బొకేని అందించారు శ్రీ నీలం కృష్ణారెడ్డి గారు. బెస్ట్ కంపేర్ సుబకి నా బొకే. ఫ్యూ వర్డ్స్ కెన్ ఐ సే? ఓకే.
ఒక రేర్ కాంబినేషన్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. నేను చూసిన ప్రొడ్యూసర్స్లో షిబు లాంటి ప్రొడ్యూసర్ నేను చూడలేదు ఇంతవరకు. ఆయనలో ఏం మోహనం ఉందో తెలియదు. సినిమా పూర్తవకుండా విక్రమ్ గారు ఇంకో సినిమా చేస్తా అన్నారు. ఆ డైరెక్టర్లో ఏం మోహనం ఉందో నాకు తెలియదు. ఆ డైరెక్టర్ సినిమా చేస్తా అని చెప్పి ఆయన అన్నారు. ఇంక విక్రమ్ గారి గురించి చెప్పాలంటే తమిళంలో దీని పేరు ఇరుముఖం, రెండో ముఖం అని చెప్పాను. ఆయన చాలా ముఖాలు ఉన్నాయి. అనియన్లో 3 ముఖాలు చూసాము, ఐలో చూసాము, దీంట్లో చూస్తున్నాము. కాన్లో ఆయన లేని ముఖం ఒకటి చెప్తాను నేను, చెప్పనా? ఇన్సిన్సియర్ ముఖం లేదు ఆయనలో. హీ డజంట్ హ్యావ్ దట్ ఫేస్. విక్రమ్ గారిలో ఎలా తెలుసు అని చెప్పచ్చు మీరు. కొంతమంది మనుషులను చూస్తూ ఉంటే ఆరా బయట తెలుస్తూ ఉంటుంది అట్లాగా. దట్స్ ఎ పర్సన్ హూ కెనాట్ టెల్ అ లై, దట్ ఎ పర్సన్ హూ కెనాట్ చీట్. అంత డెడికేషను, అంత ఆనెస్టీ వీ రేర్లీ సీన్ అన్ ఆర్టిస్ట్. విక్రమ్ గారు, మే గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ all the best for the entire unit. All the best. First song launch. కన్నే వీడే కలగా మారి జారిపోయి చలి కన్నీరై వాన విల్లైతేనే జల్లై నాకై వచ్చే చలి కన్నీరై పలుకై నాడు ములుకై నేడు ఎదలో నిలిచే మగువా జతగా నాడు చితిగా నేడు సెగరగిలే పగవా సిబి నాకు మంచి ఫ్రెండు. అసలు ఈ స్క్రిప్ట్ నన్ను తన రూమ్లో కూర్చొని పెట్టి నాతో ఈ స్క్రిప్ట్ చెప్తూ ఇవన్నీ డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం. యాక్చువల్గా ఒరిజినల్గా ఈ సినిమా నేను చేయాలి తెలుగుకి. మేము లోపల కూర్చొని మాట్లాడుతుంటే సార్ ఇంకో ప్రొడ్యూసర్ వచ్చారండి, నెల్లూరు అతంది, ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నారని అంటే ఆ నెల్లూరు అని చెప్పటం నా ఊరు అవ్వటం, అందుకు ఈ సినిమా ఆయనకు వచ్చింది. లేకపోతే ఈ సినిమాకి ఐఎమ్ ది ప్రొడ్యూసర్. ఎందుకంటే నాకు విక్రమ్ అంటే అంత ఇష్టం. తన సినిమాలు తెలుగులో ఎక్కువ నేనే చేశా. అసలు ఫస్ట్ ప్రొడ్యూసర్ని ప్రేమిస్తాడు అతను. ఇక ఆనంద్ డైరెక్టరు. ఎందుకనంటే విక్రమ్ గారు అతనికి ఒక వజ్రంలాగా దొరికారు, దాన్ని అతను మలుచుకున్నారు. మన విజయేంద్ర ప్రసాద్ గారికి తెలిసి ఉంటుంది, ఈ సినిమాని చాలామంది ఇలాంటి కాన్సెప్ట్ని చేద్దామని ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నించారు. బట్ విక్రమ్ సాధించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. వీటన్నిటిని మించి మా వాడికి చాలా పెద్ద హిట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ గాను బిజినెస్ మ్యాన్ గాను చాలా సక్సెస్ అయినటువంటి అతను సినిమా ఫీల్డ్లో. ఎందుకంటే నెల్లూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక లవకుశ తీసిన నిర్మాత కావచ్చు, అలాగే సెన్సేషనల్ హిట్స్ చేసిన రత్నం గారు అక్కడి నుంచే వచ్చారు. చాలా సెన్సేషన్ చేసిన ఎంఎస్ రెడ్డి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు,
నేనేమీ చేయలేదని నేను అనుకుంటాను, మా వాడు ఇంకా చేయాలని కోరుకుంటాను. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి ఎంటైర్ టీంకి మంచి పేరు రావాలి. మా విక్రమ్ గారు తెలుగులో సైడ్ సినిమా చేయాలని ఎప్పుడో అడుగుతున్నాను. డెఫినెట్గా మీరు తెలుగులో సైడ్ సినిమా చేయండి సార్. ఆర్ గోయింగ్ టు బిగ్గెస్ట్ సెన్సేషనల్ హిట్ ఇక్కడ ఇస్తారు. తెలుగు ప్రేక్షకులు అంత గొప్పవాళ్ళు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. నెక్స్ట్ సాంగ్ లాంగ్ ప్లీజ్. తీసి ఎనపరాడు పరిగెత్తించి కొట్టేస్తాడు. కాట తీసి ఆరవేసి కోసికార మెట్టేస్తాడు. లెఫ్ట్ రైట్ చెదిరిపోతే అప్ అండ్ డౌన్ అదిరిపోతే బిక్కు బిక్కు మట్టు పడిపో వెన్ని చూసి బెదిరిపోతే పంచుకున్న పవరు చూడు మించిపోతే ఎవరు కాదు ఎవరు కాదు ఇంకొకడు వీడు. బరిలో బొబ్బేను లెత్తించు దిగరా వెగన్నికి సంపాల ఓకే నువ్వు తొక్కరా. అప్పుడు నీ స్లీప్ లైక్ డోల కొద్ది గోల కదరా. దాని పడిన నగలు మధ్యలు కదల రగులు మధ్యలు నా పెట్టెలో నా మామ నేనేరా రాజా. అడిగే చూడు మామ ఫుల్ టైమ్ మాజా. నాకున్న మాట మీసం స్వాగ్ పక్క మాసే మంచికి మంచిరా మారిదే మారిదే నీ దూరదే ఆస్తాను తీరుస్తాను పొగడతాను. Follow me, you know me, come get me. మంచిగానే కచ్చతోనే రచ్చ సరదా. మారిదే మారిదే నీ దూరదే. Follow me, you know me, come get me. మంచిగానే కచ్చతోనే రచ్చ సరదా. విక్రమ్ గారు ఏంటంటే నా దృష్టిలో వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా, ప్రాబ్లీ ఇంటర్నేషనలీ ఆల్సో. ఎందుకంటే ఆయన ఐ మూవీ చూసినప్పుడు హౌ మచ్ స్ట్రగుల్ ఈ వెంట్ త్రూ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వెయిట్ లాస్ ఈ వెంట్ త్రూ, వాట్ కైండ్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఈ వెంట్ త్రూ. ఎందుకు చేయాలి హెల్త్ రిస్క్ తీసుకున్నంత అంటే ప్యాషన్. అండ్ ఎప్పుడు ఒక ఓటమి ఏదైనా వచ్చినా కూడా నెవర్ లుక్ బ్యాక్ అగైన్ ఫైట్ అనేటువంటి వ్యక్తి ఆయన. ఐఎమ్ ఎన్ అడ్మైరర్ ఆఫ్ యూ అండి, ఐఎమ్ సెయింగ్ దట్. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే హారిస్ జయరాజ్ గారు, ఓ పక్కన విక్రమ్ గారు అండ్ ఆనంద్ గారు, ఇవన్నీ ఎక్కడ చూసిన వెయిట్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకోటి ఇందాక కళ్యాణ్ బాబాయ్ ఒక మంచి మాట చెప్పారు. కళ్యాణ్ ఏమన్నారంటే ఈ సినిమా నేను తీసుకుందామని వెళ్ళేసరికి మా నెల్లూరు వాళ్ళే ఉన్నారని. ఆయన దృష్టి పడింది అంటే అందులో చాలా ఏదో పాజిటివిటీ లేకపోతే చూడరు. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దెర్ ఈస్ విక్టరీ అహెడ్ వెరీ షార్ట్లీ. 100% దెర్ ఈస్ విక్టరీ ఫర్ దిస్ మూవీ. అండ్ అలాగే చూసిన 3 పాటలు ఏవైతే ఇప్పటిదాకా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి, వాల్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ ఇందాక విజేంద్ర ప్రసాద్ గారు ఆయన మాట్లాడితే సరస్వతి వాక్కులో ఉంటుంది, ఆయన ఏది మాట్లాడిన ఆయన చెప్తున్నారు ఒక మాట. అంటే ఇందాక ఆయన యొక్క సిన్సియారిటీ గురించి విక్రమ్ గారి గురించి చెప్తుంటే ఎంత చక్కగా మాట్లాడారు. అందులో ఇన్సిన్సియారిటీ అనేది ఆయన దగ్గర ఉండదని అదే వేరే బాటలో నేను చెప్పాను, మీరు చక్కగా చెప్పారు సార్. అండ్ ఇందాక కళ్యాణ్ అన్నయ్య అన్నట్టు ఒక మాట ఉంది ఏంటంటే ఆయన స్ట్రైట్ సినిమా తెలుగులో చేయాలని మా కోరిక ఒకటి. అంటే ఇదేది నథింగ్ లెస్, కానీ తెలుగు ఒకటి చేయాలని తెలుగు ప్రేక్షకుడిగా అడుగుతున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ఆల్ ది బెస్ట్. రెడ్డి గారికి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్. అండ్ మీరు విజయం కొట్టబోతున్నారు సార్, ఆల్ ది బెస్ట్. All the best to the entire team of Inkokade. The next song launch. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ తిరుపతి రెడ్డి గారిని.
అండ్ అలాగే శ్రీ భోగవల్లి ప్రసాద్ గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. పివిఎస్ఎన్ ప్రసాద్ గారు అండ్ తిరుపతి రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ లాంచ్ ది నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ఇంకొకడు. అత్తారింటికి దారేది, నాన్నకి ప్రేమతో లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించిన ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు వారి బెస్ట్ విషెస్ని తెలియజెప్తారు. అందరికీ నమస్కారం. విక్రమ్ గారు గురించి కొత్తగా చెప్పట్లేదు, ఆయన మంచి స్నేహితులు కూడా. ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ హిట్ అని కోరుకుంటున్నాను. మా ప్రసాద్ గారు ఎప్పుడూ అంతే, మైక్ ఇచ్చినంతసేపు ఉండదన్నమాట మాటలు. ప్రసాద్ గారు చేతల్లోనే చూపించేస్తారు. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో 70mm తెర మీద మనకి కనిపించేస్తుంది. నెక్స్ట్ సాంగ్ చూద్దాం ఇప్పుడు. So can we please have the theatrical trailer? Something do ba da oh ba da di da do. వాడి పేరు లావ్. వాడిని ఎవరు చూడలేదు, ట్రేస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇండియన్ ఎంబసీని అటాక్ చేశాడు. అఖిల్, నువ్వు ఈ కేసుని హ్యాండిల్ చేయాలి. నేను మీకు హెల్ప్ చేయాలంటే నాకు కావాల్సిన వెపన్స్, మలేషియన్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవన్నీ అరేంజ్ చేయాలి. ఐ ముత్తయ్య, మలేషియన్ పోలీస్. I'm Ayushi, case officer. ఇదొక అండర్ కవర్ ఆపరేషన్. వీళ్ళు చేసే ఆపరేషన్కి నాకెన్ని ఆపరేషన్లు అవుతాయో. ఈ ఇన్హేలర్ మందులో ఏదో ఉంది. చూసేవాళ్ళు ఇన్హేలర్ అనుకుంటారు, కానీ లోపల ఉన్నది ఎవ్వరికి తెలీదు. దీనంతటికి మాస్టర్ మైండ్ లవ్. లవ్వా? ఎవరికి ఎవరి మీద? పెళ్లి చేసుకుందావా? ఎప్పుడు చేసుకుందాం? ఇప్పుడు. వెల్కమ్ టు మై వరల్డ్. అఖిల్, నువ్వు వచ్చేసావు కదా, ఇక ఆదరకూడదా? నువ్వు నాతో చేతులు కలిపావనుకో, ఈ లోకానికి నువ్వు రాజు, నేను రాణి. It's an absolutely mind-blowing trailer. Vikram sir, as always, he's done something new. He's always trying to push the boundaries. It's so inspiring. Absolutely brilliant trailer. Congratulations to the team and wishing everyone, like, from the team, a huge, huge success and a blockbuster hit. Sir, you've been great. I've seen a few movies of yours, and you've never looked the same in any of the movies. You've shown difference in each one of them, and that's a trait that every actor should have. And you're one of the few actors who does that with every film, and I can see it in this film as well. And I'm very happy that my family member Krishna Reddy Garu is associated with you with his first film. I think he'll go a long way. He's taken the right steps towards success, and he looked at making quality movies, and I'm sure that with your support and with support from people like C. Kalyan Garu, he'll go a long way ahead. Krishna Reddy Garu, congratulations and all the best. ఓకే, ఈ సినిమాని తమిళ్లో అందిస్తున్నటువంటి షిబు తెమన్స్ సార్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. షిబు తెమన్స్ సార్ ఇస్ అ వెరీ బిగ్ డిస్ట్రిబ్యూటర్, అటు మలయాళంలోను తమిళ్లోను. అండ్ ఇప్పుడు ఈ సినిమాని తమిళ్లో వారు మనకు అందిస్తున్నారు, తెలుగులో నీలం కృష్ణారెడ్డి గారు ఈ సినిమాని మనకు అందిస్తున్నారు. ఇన్వైటింగ్ షిబు సార్ ఆన్ స్టేజ్ ప్లీజ్.
Also inviting the director Anand Shankar Garu to please come onto the stage. ఈ చిత్రం ఆర్ట్ డైరెక్టర్ శ్రీ సురేష్ సెల్వరాజ్ సార్ని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. యాజ్ సెడ్ ఎర్లియర్, క్రిష్ 3, అగ్నిపత్, బ్రదర్స్ లాంటి సినిమాలకి అద్భుతమైన ఆర్ట్ వర్క్ని అందించినటువంటి సురేష్ గారు అని మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ ఇంకా గొప్పగా కనిపిస్తోంది. అందులో ఒక మంచి ల్యాబ్ సెట్ చేశారు. షిబు సార్, వుడ్ యూ లైక్ టు సే అ ఫ్యూ వర్డ్స్ టు అవర్ తెలుగు ఆడియన్స్? అందరికీ నమస్కారం. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. God is great. Wonderful people all around, media and lots of friends. Vijayendra Prasad sir, my guru, you are here. We are blessed. I would like to thank the megastar Sri Chiranjeevi sir. He only launched the teaser of this movie in Saima, and he requested to play the teaser for the second time. This is because he want to see the teaser again, as well as he want to express his love towards his brother Chian Vikram sir. If he would have been here, definitely he would have asked 3 or 4 times just to show his love towards Vikram sir. And about Vikram sir, I am basically a distributor of Vikram sir's movies in Kerala. So I have grown up from that stage, and when you grown up to that stage, you become a fan. So when you become a fan, when you are asked to do a movie with a fan, like when you asked to do a movie among you, what you will do? The same thing I have done. And I have to thank God, because when you choose a movie, when a director makes a script with only Vikram sir can do this picture. So he is making a script only with Vikram sir in his mind. That is what you're seeing in this teaser, trailer, and we hope you'll see in the movie also. So God is great that he has given a wonderful friend, a director like Anand Shankar. And we have Aris Jairaj. I don't have to tell about him. He is not here. He is not here because we didn't allow him to be here, because we had a tight schedule. We want to release this movie first week of September. So if he is here, I think the movie will get delayed. So we didn't want him to hear. We are sorry for that. And about Nayanthara madam, I like what she said when half through the movie. He said, Shibu, when I hear the script, really I know it is going to be a different stylish movie. I have done it in Billa. After that, I didn't do a movie like that. I didn't get a script like that. But this has both stylish as well as performing also. But whatever I do, this movie has that quotient of feat making. But whatever I do, one that you have seen the trailer, that second role what Vikram sir does, nammalella saapred adu vera level la poidum. So end of the day, so a good word from her. It was encouraging. Then about Nitya Menon, we want a performing actor throughout. You know, when your hero is a performing-oriented person, and you want to be with the hero, we thought like, I was asking Anand whom we should. Then from Vikram sir and Anand Shankar came to Nitya Menon. Then we approached her, and her date was very clashed. My friend Sai Garu was, I approached through him. We again put a pressure. Then she said, I don't want to miss an opportunity to work with Vikram sir. So even though I just adjust my schedule, then she happened to hear the script. Then after that, I'm not going to leave this movie. Somehow he asked his manager Venkat and said, we have to do this movie, and I don't want to miss acting with Vikram sir as well as miss Anand's script. So like that, each people came. Then one person who is very much passionate about the movie, humble human being, he is art director, Sri Suresh sir. He is here. You will see that in the movie. I will say, like, I've been working with lots of art directors. I've seen them, but this person is totally different. You will see that in the movie. And about my distributor, he's a Telugu producer. The good quality what he has is like, he wanted to impress me to buy this movie. So he didn't come first. He sent a person called Siraj. Can I have Siraj on the stage? This person came and he came and met me.
He didn't say anything. He didn't say he didn't want this movie. I'm a big fan of Vikram sir. People can really make it whether he's a fan or not. The way he spoke about he was talking about all the movie what Vikram sir said, all his data, all arithmetics, what all movies, which all areas, what all collections, all the data he had. Then he said, I have my friend who want to buy this movie. You have to have he's a wonderful friend, and so that is what it happened. And he really wanted this movie not to come on August 15th. August 15th, we have a very big movie getting released here. So he said, please don't come on August 15th. So I said, okay, we'll not come on August 15th. But he said, okay, September first week. He said, okay, it's okay. Then finally, unfortunately, that movie got pushed to September first week. So normally the distributor will come and say, please do postpone it to some other date. He came to me and said, sir, I have to keep my word. I am going to release this movie. But I have to consider about my friends. For your sake, I will talk to Vikram sir, I will talk to the entire team. We will try to push one week, and you will make your money. We'll speak about that. So thanks a lot. That's it. Andarki namaskaram. It's a great evening, big stage for me. And Vijay Prasad sir, Vikram sir, Krishna sir. So happy to be here. And Irumugan, action thriller, science fiction. It was a very great experience for me. Technically very sound, fabulous cinematography, editing, like technically very sound. All the technicians together will bring up something new, and Vikram sir comes and take the ideas to one more level up, and that's his magic. And on set, Vikram sir used to call me and appreciate. Actually, that is for me, it's award to me that. And director Mr. Anand Shankar, I am 100% sure the audience, they are going to enjoy each and every moment of the film, the treatment of the film, and the way he wrote the film and screenplay. It's mind-blowing. And I have to say thanks to Shibu sir. When idea comes, idea doesn't have a budget. And I take this opportunity to thank Shibu sir, to support the idea, encourage the idea. And वो जल्दी ऐसा opportunity मिलता नहीं आर्ट डायरेक्टर को ऐसा बड़ा सेट लगाने के लिए. But really thanks to Shibu sir. And definitely this movie going to be a super duper hit. Thank you so much. Thank you so much. With the ideas that you have, Suresh sir, definitely, I don't think money is a matter. You have such wonderful ideas, and you have the cooperation of the producer also. Okay, ఇక డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారు, వారిని చూస్తుంటే చిన్న కుర్రాడిలాగా కనిపిస్తున్నారు. హీ లుక్స్ లైక్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్. కానీ తమిళ్లో ఆయన పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమానే అందించారు. అండ్ ఇప్పుడు తెలుగు తమిళంలో విక్రమ్ గారిని డైరెక్ట్ చేసేటువంటి అవకాశం కొట్టేశారు. విక్రమ్ గారు లాంటి వర్సటైల్ యాక్టర్ని டைரக்ட் செய்யணும் அண்ட் ఈ சினிமா எக்ஸ்பீரியன்ஸ் ఎలా ఉందో கనుక్కుందాము. உங்களோட எக்ஸ்பீரியன்ஸ் சொல்லுங்க சார். அவ்வளோதான் கேட்டேன். ஓகே ரொம்ப I thought you were asking so much and I was like, okay, I'm not prepared now. Okay, hi everyone, good evening. I'm really glad to be here. The first thing I came here and I was telling my technicians and everybody, I was telling them from the time I came here, with the number of posters that I saw on the road of Inkokodu, and the way people were receiving and the way people were reacting to the trailer and everything, I'm like, okay, see, we've done this in Tamil and people like, I've seen so many like Tamil film launches and everything, and I've never seen something like this. I'm being very frank. I've gone for so many events and I've seen so many trailer reactions and all that. So I just told them that, hey, like I really want to like learn Telugu soon, because this industry is like, I just feel like, okay, this is drawing me so much and I want to come here and do an direct movie here. And I'm very glad that I had Vikram sir, because only because of him I'm standing on stage here, because it's okay, I made a film there in Tamil, but it's reaching all the way here to Telugu film industry. It's because of Vikram sir. I'm really happy that this film is reaching here. And this movie, we've tried doing something which is slightly different in a way. We've added a bit of science fiction to it, and there's two very interesting characters.
One character is one Stark, one guy called Akilan, who is a raw agent, like a research and analysis wing agent. So he's somebody who wouldn't follow any rules. He would beat up people even before he, talks to them. That kind of a violent character played by Vikram sir. And again, this is the other character called Love that you saw. So this guy is whatever he does is crazy. Like we've seen so many villains in films where they'll take out a gun, they'll scream at people, they'll stab them, they'll shoot them or like blast them, like kill their parents or whatever. But this guy doesn't do any of that. So he's very unpredictable. And for that, designing a character like that, every single thing that he says, every single thing that he does in the movie has to be different. And Vikram sir, like he had a discussion with me, and every single thing that he did on screen was like, he made sure that the body language was different, he made sure that the voice was different, and he made sure that the look and everything. So all this was created, and the whole contrast between the two faces, which is the hero and the villain, got created like only because of Vikram sir. And I think it's come out well, and I'm thinking people from here would love this film. So let's see, I think we've done a good job. And about my technicians, they've done a wonderful job. RD sir and Suresh and all rest of them. Harris sir has done beautiful music. So I'm thinking like it should be technically good. So let's see, wait and watch soon. And Shibu sir, so I was thinking when I was in Chennai, when we had a Tamil audio launch and all that, this film had a lot of problems when we started. So he solved all that so easily, and he's made it such a big project. Because when I thought of it as a script, yes, the canvas is big. But when I went and approached it to producer, I'm just like 2 films old. This is my second movie. So it's hard for somebody to actually be convinced and produce a big budget venture like this. But the moment he heard the script, he got attracted to it, and he said he'll actually do it to the vision that I wanted to. Because we shot in Malaysia, we shot in Kashmir, we shot in Thailand, we shot huge sets in Chennai. All this was possible only because of Shibu sir. And we did amazing launches and everything over there. And here when I came, now I've got like huge respect for like N. Krishna Reddy sir. He's there. Okay, because like both the producers are now like competing with each other. Now who makes better promotion? Is it for the Tamil movie or is it for the Telugu movie? So I'm glad to be part of this movie where I've got amazing producers both in Tamil and Telugu. So I'm hoping you'll like this film. Wait and watch it in cinemas. And if you like it, I'll be really happy. Thank you so much. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా నాకు నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ ఈ ఫంక్షన్ విచ్చేసిన అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది నాకు తొలి చిత్రం. గత 6 నెలల్లో 10 సినిమాల వరకు నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ చేసి ఒక మంచి సినిమా నిర్మించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ టైంలో నేను చూశాను తమిళ ఇరుముగన్ టీజర్. అద్భుతంగా అనిపించిన తర్వాత ఇది ఎవరు ఏంటి ఎక్కడ అని ఎంక్వైరీ చేశాను. ఫస్ట్ కాస్టింగ్ చూశాను. విక్రమ్ గారు, నయనతార గారు, నిత్యామేనన్ గారు, వీళ్ళందరి గురించి నేనైతే చెప్పే అంత ఇది కాదు. విక్రమ్ గారి నటన, నయనతార, నిత్యమే అన్నీ మీకు తెలిసిందే. మ్యూజిక్ ఆరి జయరాజ్. తొలి చిత్రంతోనే భయంకరమైన హిట్ సాధించిన ఆనంద్ శంకర్. తర్వాత అద్భుతమైన నిర్మాణాత్మకమైన గ్రాండియర్కి ప్రిఫరెన్స్ ఇచ్చే మా శిబు తమేష్ గారు. వీళ్ళందరినీ చూసి ఈ సినిమా ఏదో స్పెషల్గా ఉంది, తెలుగులో సినిమా నిర్మించేదానికంటే ఈ సినిమాని తెలుగులో అందించడం గొప్పగా ఉంటుందని ఆలోచించి ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. ఇది సెప్టెంబర్ 1st వీక్లో రిలీజ్ అవబోతూ ఉంది. తర్వాత మీరే ఇది చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చినందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా హీరో గారికి, మా డైరెక్టర్ గారికి, మా నిర్మాత గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తీసి ఎనపరాడు పరిగెత్తించి కొట్టేస్తాడు. కాట తీసి ఆరవేసి కోసికార నొట్టిస్తాడు. లెఫ్ట్ రైట్ చెదిరిపోతే అప్ అండ్ డౌన్ అదిరిపోతే బిక్కు బిక్కు మట్టు పైము వెన్ని చూసి బెదిరిపోతే పంచుకున్న పప్పుడు చూడు మించి
మర్చిపోతే ఎవరు కాదు ఇంకొకడు వీడు. బరిలో నువ్వేను లెత్తించు దిగరా వేగనికి సంపాలా ఓకే నువ్వు తొక్కరా అప్పుడు సింబల్ గోల కొద్ది గోల కదరా దాని పడిన నగలు బజలు కదల రసలు గజలు నా పెట్టెలో నా మామ నేనేరా రాజా అడిగే చూడు మామ ఫుల్ టైమ్ మాజా నాకున్న పక్క మీసం స్వాగ్ పక్క మాసే మంచికి మంచిరా మరిదే మరిదే నీ దూరదే ఆస్తాను తీరుస్తాను పొగుడతాను Follow me, you know me. This is the first time, honey, we're getting together. Oh, baby, I feel so good. You never told me you wanna marry by December. Oh, man, I wish I could. We saw the stars and the moon together. Sugar, you are my only feather. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీలాన్ని మీట్ చేయడానికి నేను ఇక్కడ వచ్చాను. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజేంద్ర ప్రసాద్ గారు. ఇక్కడ మాత్రం కాదు, తమిళ్ ఆడియో లాంచ్ అండ్ ట్రైలర్ లాంచ్ కూడా వచ్చారు అండ్ ఈ బ్లెస్డ్ us. ఇట్స్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ యూస్ అండ్ ఫర్ యర్ కైండ్ వర్డ్స్ అండ్ కళ్యాణ్ గారు అండ్ ప్రసాద్ గారు అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ సెడ్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్. చాలా థ్యాంక్స్. రియలీ రియలీ హ్యాపీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శుభ, I think any energy for any program kada, ilanti energy, hats off to you always. నాకు తెలిసి స్పాన్సర్ నేమ్స్ కూడా చదవడానికి కొంచెం ఐ మీన్ అంత స్టైల్గా అంత అది కూడా ఒక ఎక్స్ప్రెషన్తో చదవడానికి ఓన్లీ యూ క్యాన్ డూ ఇట్ వెన్ యూ సే జిల్ మోర్ అండ్ నెక్స్ట్ అండ్ బ్లా 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 బ్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ అవర్ స్పిరిట్స్ అప్ అండ్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, ఐల్ మేక్ ఇట్ వెరీ షార్ట్. చాలా లేట్ అయింది. మీరు ట్రైలర్ నచ్చిందా? అఖిలన్ లేకపోతే లవ్ విలన్ క్యారెక్టర్, అఖిలన్ హీరో ఎవరు? అఖిలన్ లవ్. అఖిలన్ ఎంతమంది? ఓ సూపర్. లవ్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ ఇద్దరికి సపోర్ట్ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఐ జస్ట్ వాంట్ టు సే ఇది నాకు one of my best characters to date and I have to thank my wonderful team, but most importantly Anand. Into beautiful, such an extraordinary character, oka manchi story, vallu manchi storyteller, oka manchi story allu chepparu and he translated that inko better ga antuku minchi he translated onto screen anta beautiful ga. And among the young breed of directors, I see him having a very bright future. He's going to become one of the topmost directors in South India. And Teluguku vastunnantunaru. Ippudu vadu koncham inko 2-3 pictures nenu ayantho chestunnanu. Dani varaku evaro invite cheyavoddu please. Producers, please don't look at him. But I just want to thank Anand. He's done a wonderful job. ఒక్క విషయాలు ఈ పిక్చర్లో నేను ఎప్పుడో ఇది ట్రై చేయాలి లేకపోతే ఇలా ట్రై చేయాలి, ఒక ఫ్రీడమ్ అట్ ద సేమ్ టైం ఇంకా మోడర్న్గా ఇంకా హెప్గా ఇంకా స్టైలిష్గా యోగా అన్నీ ఆయన ఈ పిక్చర్లో చేశారు. అండ్ హీ హ్యాస్ సచ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ టు హెల్ప్ అస్. శుభు సార్ నాకు చాలా రోజుగా తెలుసు, కానీ ఈ పిక్చర్ ఏంటి ఓకే ఒక సంవత్సరాలు కొంచెం ప్రాబ్లం, కొంచెం డిలే అయింది పిక్చరు. 3 రోజుల్లో షిబ్బీ సార్ వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అది మాత్రం కాదు, ఈ పిక్చర్కి ఒక నయనతార అంటే ఇంకా బెటర్గా ఉంది, ఒక నిత్యమైన అంటే ఇంకా బెటర్గా ఉంది, ఇంకా స్ప్రెడ్ చేయాలి అంటే ఆలోచించి ఒక స్టోరీ కోసం, ఒక టీమ్ కోసం హీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థ్యాంక్ యూ సో మచ్ శుభు ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్, ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఇప్పుడు అండ్ ఆయన కేరళ నుంచి మలయాళీ, కానీ ఆంధ్రాలో ఏం జరుగుతుంది, తమిళనాడులో ఏం జరుగుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నీ వాళ్ళ ఫింగర్ టిప్స్లో తెలిసింది. వెరీ ఇంటెలిజెంట్, వెరీ వెరీ స్మార్ట్ ప్రొడ్యూసర్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఫర్ అండ్ మే యూ మేక్ మెనీ మోర్ మూవీస్. అండ్ కృష్ణారెడ్డి గారు,
ఐ హ్యావ్ టు సే, నేను తిరుపతికి నా ఫ్యామిలీ చాలా టైమ్స్ మేము వెళ్ళాను. కానీ ఇప్పుడు నా వైఫ్ వెళ్ళింది, తెలీదు. హీ కేమ్ టు హెల్ప్ మై ఫ్యామిలీ. చెప్పింది ఇంతసేపు మేము వెళ్ళాము కానీ మంచి దర్శన్ ఇప్పుడే, బికాస్ ఆఫ్ కృష్ణారెడ్డి గారు అంత బ్యూటిఫుల్గా వాట్ ఎవర్ షీ వాంటెడ్, ఐ నో హీ వాజ్ సో హెల్ప్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. ఐ మీన్ he doesn't have to do it, అది it's not his work, but he's such a kind hearted person. And ఇప్పుడు వరకు నేను డయట్లో ఎప్పుడో ఉంటున్నాను, నాకు ఫిష్ నా డయట్. బట్ ఇప్పుడు నుంచి అందరూ చికెన్ అని చెప్పి నేను ఓన్లీ చికెన్. ఇప్పుడు డిన్నర్ కూడా నాకు చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ ఆంధ్ర చికెన్, వాట్ ఎవర్ చికెన్లో సరే అండి. మీరు ఇంట్లో నుంచి మీరు పంపేయండి, నేను స్టార్ట్ చేసినాను. ఓకే, వాళ్ళ మిస్సెస్ అక్కడ ఉన్నారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మీ బిడ్డలు కూడా ఉన్నారా? వాళ్ళ బిడ్డలు కూడా ప్లీజ్ కమ్. ఏమి వాళ్ళ దగ్గర టిఫిన్ బాక్స్ ఏదైనా ఉందా చికెన్తో? లేదు కదా. ఓకే, ఎనీవే ఐ జస్ట్ వాంట్ టు సే మై టీమ్, హారిస్ జయరాజ్ గారు మ్యూజిక్ నచ్చిందా? సాంగ్స్ వాట్ అబౌట్ ద ట్రైలర్? సి, మ్యూజిక్ అంటే ఒక్కొక్క సాంగ్ బాగుంటుంది, కానీ ఒక ట్రైలర్లో ఒక టీజర్లో అంత బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం. డిడ్ యూ లైక్ దట్? యా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఒకటే. హారిస్ జయరాజ్ గారు, మన సురేష్ గారు ఆర్ట్ డైరెక్టర్. ఈ పిక్చర్లో నార్మల్గా ఆర్ట్ డైరెక్టర్కి హాయ్ మిస్టర్ జూనియర్ కృష్ణారెడ్డి గారు, హాయ్ మ్యామ్, ఆల్ యువర్ చిల్డ్రన్. వెయిట్ ఇనఫ్. ఓకే, ఇద్దరు మాత్రం. ఓకే, సిస్టర్స్, కిడ్స్. నార్మల్గా పిక్చర్గా ఒక యు సీ సబ్జెక్ట్లో యూ విల్ లైక్ బాహుబలి చూడడానికి యూ నీడెడ్ దోస్ బిగ్ సెట్స్, ద బ్యూటిఫుల్ విస్టాస్, ఎవ్రీథింగ్. ఇట్ హెల్ప్ ద ఫిల్మ్, ద ఫిల్మ్ రిక్వైర్డ్. మన పిక్చర్లో ఇట్ ఈస్ జస్ట్ లొకేషన్స్, మలేషియా, ఢిల్లీ, కాశ్మీర్, తర్వాత థాయిలాండ్. కానీ అక్కడ కూడా కొత్తగా చిన్న ఐడియాస్ అంత బ్యూటిఫుల్గా చేశారు సురేష్ గారు. అండ్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్. మీరు పిక్చర్ చూడినప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు నేను ఏమో చెప్తున్నానంటే ఆలోచిస్తున్నారు. పిక్చర్ చూడినప్పుడు ఒక్క ఫ్రేమ్లో హిస్ ప్రొడక్షన్ వాల్యూస్ హీస్ డన్ సో బ్యూటిఫుల్లీ. నేను చూసి వావ్, బాగుందండి, ఇలా చేశారంటే, ఇది కాదండి, ఇది యాక్చువల్గా సైలెన్సర్, బైక్ సైలెన్సర్, ఇది రేడియేటర్, ఇది ఒక స్టెథోస్కోప్, అలాంటి అది పెట్టి కొత్తగా ఏమో స్కల్ప్చర్ లాంటివి చేశారు. ఐ మీన్ హీఈస్ ఫెంటాస్టిక్. ఐ రియలీ లవ్డ్ హిస్ వర్క్ ఇన్ దిస్. గాడ్ బ్లెస్ హిమ్ టు. అండ్ ఆర్డి రాజశేఖర్ ఇస్ ద డిఓపి ఫర్ ద ఫిల్మ్. ఐ షుడ్ మెన్షన్ దాట్. మీరు ట్రైలర్ చూశారు, సాంగ్ చూశారు, అంత బ్యూటిఫుల్గా. ఆనంద్ with Suresh, with Rajshekhar, with the producer Anand has done a great job. We have tried something beautiful. Oka manchi story, oka manchi thought, we've tried to translate it. Meekosam picture lo meer love character meeku nachindi, Akhil nachindi, Nayanthara nachindi. I mean, it's all there, the photography. You see the film, it's a beautiful film, and this is because of a wonderful team. Thank you so much. And Subha garu, thank you once again for your lovely words. And whoever had, ikkada vachi, I have to mention, the dance was fantastic. Did you like the dance? Vallandru naku urkeni first kuchanu, okay, edo dance edo chestunaru, okay, na songs, it was beautiful. And chinna abbayilu, I mean, anta beautiful ga chesaru. Kani naku emotional nenu eppudu ayanante, na picture nunchi ayana cheyinappudu wow, because alanti movements, alanti cut chesi, aa movements chesi expression tho cheyadaniki చాలా కష్టం అండి. హ్యాట్స్ ఆఫ్ టు దట్ కిడ్, వెరీ గుడ్. తర్వాత ఆ లిటిల్ బాయ్ రావణన్ నుంచి అంత బ్యూటిఫుల్గా, అంత ఎనర్జీగా చేశారు. అండ్ రెమో, ఆఫ్ కోర్స్, అంబి అన్నీ చేశాడు ఒక సెకండ్లో మారి. ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ అస్ ఎంటర్టైన్డ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ ఆడియన్స్. లవ్డ్ యువర్ రెస్పాన్స్. వాట్? ఓకే, ఒక ఓ పొడ అంటున్నారు. ఓకే, విల్ యూ పుట్ ఓ పొడ అంటే ఓ పొడి చెప్తే ఓహో చెప్పాలి. ఓకే, ఓ పొడే, ఓ పొడే. సుభా గారు చెప్పలేదు, ఓ పొడే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ ఫ్యాంటాస్టిక్ ఆడియన్స్. టైం ఇప్పుడు 2 o'clock అయింది, అప్పుడు కూడా మీరందరూ ఇంత హ్యాపీగా, cheerfulగా ఉంటున్నారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ వైబ్రేషన్. నాకు చాలా సంతోషం ఇక్కడ ఉన్నా. అండ్ థ్యాంక్ యూ విజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. అండ్ ఐ లవ్ యూ ఆల్ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు,
ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో బుజ్జి అంటే